శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత 18 చాప్టర్లో 65 శ్లోకా నుంచి పూజా విధానంతో పాటు ఎలా అయితే మనకి 3 శరీరాలు ఉన్నాయని చెప్పి ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క విధానంగా పూజ చేయాలని చెప్పి ఇలా ఇంకా వివరిస్తూ ఆయన మళ్ళీ ఇలా చెప్తున్నారు. అంటే ఏదైతే భస్మాన్ని కూడా ధరిస్తున్నామో భస్మం కూడా మళ్ళీ 3 రకాలుగా ఉన్నది. ఒకటి లోకాగ్నితో చేసింది, ఒకటి వేదాగ్నితో చేసింది, ఒకటి శివాగ్నితో చేసింది. అంటే ఒక్కొక్క దాన్ని దేనికి వినియోగించాలి? ద్రవ్యశుద్ధికేమో లోకాగ్ని సరిపోతుంది, వేదాగ్నితో చేయబడింది. ఇక్కడ మళ్ళీ కొన్ని వస్తువులు శుద్ధి చేయటానికి పనికొస్తుంది. శివాగ్నిది వేద కర్మలు చేసేటప్పుడు ధరించదగినది అని. పైగా ఇది శివాగ్నితో జనితమైన వేదాగ్నితో జనితమైన కొన్ని వస్తువులు వినియోగించే చేస్తారు, కొన్ని విధానాలతో చేస్తారు. శమ్యశ్వత్తమా పాలాశాన్వా వటారత్వధా బిల్వకాన్ శివాగ్నినా దహేచ్యుద్ధం తద్వై భస్మా శివాగ్నిజం దర్భాగ్నౌ వా దేహాత్ కాష్టం శివమంత్రం సముచ్చరన్ సమ్యక్ సంశోధ్య వస్త్రేణ నవకుంభే నిధాపయేత్. అంటే ఇవి వేదంతో చేస్తున్నవి అయినప్పుడు కూడా, వేద మంత్రాలు ఉచ్చరిస్తూ చేస్తున్నప్పుడు కూడా భస్మాన్ని చేయటానికి కూడా దాన్ని ఏం చేస్తారు అంటే కొన్ని చెట్లకొక్క శాఖల్ని ఎండిపోయిన పడిపోయిన వాటినే వినియోగిస్తారు. శమి, రాగి, మర్రి, మోదగ, అలాగే బిల్వ ఆ కర్రల్ని ఈ శివాగ్ని చేత మంత్రాలు ఉచ్చరిస్తూ దాన్ని రగిలించి దాన్ని భస్మాన్ని స్వీకరిస్తారు. అయితే ఆ శుద్ధ భస్మాన్ని శివాగ్న జనితము అంటారు. దాన్ని కూడా ఏం చేస్తారు కదా, ఈ అగ్నిని రగిల్చేటప్పుడు కూడా కుశాగ్ని చేత ఆ మంత్రాలు ఉచ్చరిస్తూ అప్పుడు వాటిని దహిస్తారు. దాని తర్వాత వచ్చిన భస్మాన్ని కూడా మళ్ళీ ఒక మంచి వస్త్రంలో వేసి దాన్ని వడపోస్తారు. ఇంక ఏమి రాకుండా మంచి మెత్తని ఆ భస్మము చేతికి వచ్చేలాగా దాన్ని మళ్ళీ భద్రంగా ఒక మంచి కుండలో నింపి పెడతారు. వడబోసిన తర్వాత కొత్త కుండలో నింపి పెట్టాలి దాన్ని. అప్పుడు తన శోభల్ని ఇనుమడింప చేసుకోవటానికి ధరించాలి. దీప్తాత్యర్థ తత్తు సంఘగ్రాహం మన్యతే పూజయేతపి చ భస్మ శాబ్దార్థ ఏవం హి శివః పూర్వం తథా కరోత్. ఈ భస్మాన్ని ధరించడం అలాంటి పురుషుడు గౌరవప్రదుడు. అంటే కొన్ని క్రతువులు చేయటానికి కొన్ని విశేషంగా వినియోగించేటప్పుడు కూడా దాన్ని ఎలా వినియోగించాలి, దేన్ని ఎప్పుడు ధరించాలి అన్నది చాలా ప్రధానము. అందుకే ఇక్కడ ఏది దేనికి వినియోగించాలి, శుద్ధి చేయటానికి లోకాగ్ని సరిపోతుంది. శివాగ్ని జనితమైన భస్మాన్ని ఎప్పుడైతే నువ్వు ధరిస్తున్నావో ఆ ధరించటం ద్వారా శోభ అన్నది, కాంతి అన్నది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాని సంపర్కం కలిగినంత చేత కూడా ఏమవుతుందంటే మనలో ఉన్న వికారాలు తొలగిపోతాయి. ఆ వికారాలు తొలగిన కారణంగా శుద్ధి లభిస్తుంది. ధరించటం ద్వారా క్రమేణా మనకి ఏమవుతుందంటే జ్ఞానమయమైన వికసన కలుగుతుంది. అట్లాంటి వాళ్ళు అందుకే పూజింపబడతారు. సమ్మానం అన్నది అప్పుడు జరుగుతుందంటే నాకు ఇది కావాలని ధరించటం కాదు, నా అజ్ఞానం తొలగిపోవాలంటే దీని సంపర్కం వల్ల నాకు అది సులభంగా తొలగిపోతుంది. ఆ విశ్వాసం నమ్మకం కూడా ఉండాలి. యథా స్వవిషయే రాజా సారం గృహ్ణాతి యత్కరం యథా మనుష్యాః సస్యాధిన్ దగ్ధ్వా సారం భజంతి వై యథా హి జఠరాగ్నిశ్చయా భక్షయాధిన్ వివిధాన్ బహూన్ దగ్ధ్వా సారతరం సారాత్ స్వదేహం పరిపుష్యతి. పూర్వకాలంలో ఆ పరమేశ్వరుడు భస్మ శబ్దానికి ఇదే అర్థమని కూడా దాన్ని చెప్పాడు. అంటే దేన్నైతే నువ్వు ధరిస్తున్నావో ఆ ధరించటం వల్ల ఏమవుతుంది, దాని ద్వారా నువ్వు శుద్ధి చెందుతున్నావు, శోభ పెరుగుతుంది. రాజు తన రాజ్యంలో ఎలా అయితే సారభూతమైన పన్నుని వాళ్ళందరి దగ్గర గ్రహిస్తున్నాడు, అలాగే మానవుడు కూడా సస్యశాధాలను కాల్చి దాని సారాన్ని గ్రహించడం. అంటే ఇట్లాంటి లభించినవన్నీ కూడా మంత్రపూర్వకంగా విధి విధానంగా దాన్ని మళ్ళీ అగ్ని ముఖతః దాన్ని ఎప్పుడైతే మళ్ళీ భస్మం చేసి దాన్ని మళ్ళీ చక్కగా శుద్ధి చేసి ఒక వస్త్రంలో వేసి మెత్తదాన్ని తీసుకుని దాన్ని మళ్ళీ పొందుపరిచి ఇది మళ్ళీ పరమాత్మ అన్న భావనతో ధరించటము.
ఆ సారాన్ని అలా గ్రహిస్తాడు. అలాగే జఠరాగ్ని ద్వారా కూడా ఈ అనేక విధాలుగా మనం ఏదైతే తింటున్నామో, నమిలై తింటున్నాం, అలాగే కొరికేది తింటున్నాం, ఇట్లాంటి భక్ష్యభోజ్యాలు ఎన్ని పదార్థాలు ఉన్నాయో అది ఎలాంటివి గ్రహించినా సరే అది ఎలా అయితే దాన్నంతా కూడా పచనం మనకి అరిగిపోయేలాగా చేస్తుందో, అది మళ్ళీ అందులోంచి సారాన్నే మనకి ఎలా అయితే శరీరానికి శక్తిగా అందచేస్తుందో, ఆ సారాన్ని మనకి శరీరానికి అందచేస్తుంది. ఆ సారంతోనే ఈ దేహము పోషింపబడుతుంది. తథా ప్రపంచకర్తాపి సా శివ పరమేశ్వర స్వాదిష్టేయ పాపచ్చస్య దత్వా సారం గృహీతవాన్. అలాగే ఈ ప్రపంచకర్త అన్నిటికీ మూలమైన పరమేశ్వరుడైన శివుడు కూడా తన యందు ఆధేయ రూపాలతో విరాజిల్లుతున్న ప్రపంచాన్ని కూడా కాల్చి భస్మంగా చేసి దాన్ని శరీరాన్ని సారభూతంగా కూడా తను గ్రహిస్తున్నాడు. దద్వా ప్రాపంచం తద్భస్మా స్వాత్మాన్యారూపయచ్చివ ఉద్దూలనస్య వ్యాజేన జగత్సారం గృహీతవాన్. ప్రపంచం మొత్తానికి మూలమైన వాడు, అది మొత్తం దహించేసి ఆ భస్మాన్ని మళ్ళీ ఇక్కడ నువ్వు పుట్టక ముందు అక్కడే ఉన్నావు, పుట్టిన తర్వాత అక్కడే ఉంటున్నావు, మళ్ళీ లయమైపోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడే ఉంటున్నావు, ఆ పరమాత్మే ధరించి ఉన్నాడు. ఇలా దగ్ధం చేసిన భస్మం కూడా ఆ పరమాత్మే తన శరీరమందు ధరించి ఉన్నాడు. బూడిదను విభూతిని రాసుకున్న నెపంతో ఆ స్వామి జగన్తృప్త సారాన్ని మొత్తం కూడా తానే గ్రహిస్తున్నాడన్నది సత్యము, అదే వాస్తవం. స్వారత్నం స్థాపయామాస స్వాకియే హి శరీరకే కేశామాకాశసారేణ వాయుసారేణ వైముఖం. ఆ శివుడు శరీరంలో ఇక్కడ రత్నస్వరూపంగా భస్మము ఉన్నది, అది స్థాపించబడి ఉన్నది. అయితే ఈ స్థాపించబడిన దాంట్లో కూడా మళ్ళీ పంచభూతాలతో ఉన్న సృష్టిలో పంచభూతాలు పరమాత్మయే. ఆ ఆకాశ సారతత్వము క్లేశాలు తొలగిస్తుంది. వాయు సారతత్వం ఏం చేస్తుంది? అది ముఖము, కేశములు అంటే ఆ శరీరము భస్మం అంతా కూడా మొత్తం ఆయన ధరించి ఉన్నాడు. అయితే ఆకాశమేమో కేశములు, వాయుమేమో ముఖము. హృదయం చాగ్నిసారేణ త్వాపసారేణ వైకటిం జానం చావని సారేణ తద్వత్ సర్వ తదంగకం. అలాగే ఆయన హృదయము అగ్ని సారతత్వము, అలాగే నీటి సారతత్వము కటిభాగము, ఆ పృథివీ సారతత్వము ఆ మోకాళ్ళ దగ్గర నుంచి, ఇలాగే ఇలా అనేకంగా తన అంగాలలోనే విభిన్నంగా ఈ సారరూపమైన వస్తువులన్నీ కూడా ఆయనలోనే ఇమిడీకృతమై ఉన్నాయి. బ్రహ్మ విష్ణువోశ్చ రుద్రాణం సారం చైవ త్రిపుండ్రకం తథా తిల్కరూపేణ లలాటాంతే మహేశ్వరః. మహేశ్వరుడు ఏదైతే తన నుదుటి మీద ఆ త్రిపుండ్ర ధారణ చేశాడో, అలాగే త్రిపుండ్రాల మధ్యలో ఒక తిలక రూపంలో ఏదైతే ధరిస్తున్నాడో దానికి ఏంటి అర్థం అంటే బ్రహ్మ విష్ణు రుద్ర, మూడు గీతలు బ్రహ్మ విష్ణు రుద్ర ఒక్క సారతత్వమే. భూవృద్ధయ సర్వమేతద్ధి మన్యతే స్వయమిత్యసౌ ప్రాపంచసారా సర్వస్వమైనైవ వశీకృతం. ఆ పరమేశ్వరుడు ఈ వస్తువుల రూపంలో ఉన్న జగత్తు అంతా కూడా, ఈ వస్తువులన్నిటినీ కూడా ఆయనే ధరించి ఉన్నాడు. భగవంతుడైన పరమేశ్వరుడు ప్రపంచం యొక్క సారతత్వాన్ని తన వశంలో చేసుకుని ఉన్నాడు. ఆ ప్రపంచంలో ఉన్న సర్వస్వం అంతా కూడా ఆయన వశంలోనే ఉన్నాయి, ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. తస్మాదస్య వశీకర్త నా అన్యోస్తి సా శివః స్మృతః యథా సర్వమృగాణాం చ హింసకో మృగహింసకః. ఆ వశంలో ఎలా ఉంది అంటే అన్నీ ఆయన చెప్పినట్టే ఆడుతున్నాయి, ఆయన చెప్పినట్టే జరుగుతున్నాయి, ఆయన చెప్పిన సమయం తర్వాత మళ్ళీ ఆయనలోనే లీనమైపోతున్నాయి. అన్నీ ఆయన చెప్పినట్టే ఆయన వశంలోనే ఉంటే మనం ఎందుకు మన బుద్ధికి తోచినట్టుగా కొన్ని పనులు చేస్తున్నాము, చెయ్యొచ్చో చెయ్యకూడదన్న అవగాహన లేకుండా ఎందుకు చేస్తున్నామంటే మళ్ళీ ప్రతిదీ కూడా కర్మానుసారంగా. ఇంకొక రోజు నాకు ఎక్కువగా బ్రతకాలని ఉంటుంది, నేను బ్రతుకుతానా?
నా కోరికున్నంత మాత్రం నీ వస్తువు నేను తెచ్చేసుకుంటున్నానని నేను అనుకుంటున్నాను, కానీ ఆ సమయంలో ఆ కృప నాకు ఉంది కాబట్టి అది నాకు లభించిందన్న సత్యాన్ని, వాస్తవాన్ని నేను తెలుసుకోలేకపోతున్నా. నాకు 1,90,000 కోరికలు ఉంటాయి. నాకు కోరిక కలిగిందన్నట్టుగా ఆ కోరిక కోసం నేను ఎంత కష్టపడ్డా సరే నాకు లభించేస్తుందా? లేదే. నేను అనుకున్న దానికన్నా తక్కువ రావచ్చు, నేను అనుకోనిది నాకు లభించవచ్చు, నేను అనుకున్నది నాకు దూరంగానే అయిపోవచ్చు. ఆ వస్తువైనా, ఒక బంధమైనా, ఇంకొక మనిషి అయినా సరే. అందుకే అన్నీ తన వశమే ఉన్నాడు. నీకు కర్మలు అనుసరించి నీకు ఏది ప్రాప్తించాలో ఆ సమయానికి నీకు ఇస్తున్నాడు. ఇది వాస్తవం. అందుకే సర్వము ఆయన వశంలో ఉన్నాయి, ఇంకా ఎవరి వశంలోనూ లేవు. అన్నీ ఆ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నాయి. అందుకే అన్నిటినీ వశపరుచుకున్న అతను ఇంకా ఎవరు, అన్నీ తన వశంలో ఉన్నాయి, తన ఎవరి వశంలోనూ కూడా లేడు. సకలము చరాచర జీవరాశులేంటి, అన్నీ ఆయన వశంలోనే ఉన్నాయి. ఈ మృగాలు సైతము. అందుకే ఆ మృగముల్లో కూడా మృగముల్ని హింసించే మృగాలు ఉన్నాయి. సింహం ఉంది, వేటాడే తింటుంది. ఒక మృగం ఇంకో మృగాన్ని చంపే దాన్ని ఆహారంగా చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ హింసా వృత్తిలో ఉన్న మృగాన్ని పశువు అంటాము. అస్య హింసా మృగో నాస్తి తస్మా సింహ ఇతిరితః శం నిత్యం సుఖమాధంతమికారః పురుషః స్మృతః. హింస చేసేదాన్ని సింహం అంటాము. అయితే ఇక ఆ హింస చేసే సింహంలాగా ఇంకా ఏది మృగం ఉండదు. అందుకే దాన్ని సింహం అంటారు. హింసించటంలో దానికి మించినట్టుగా ఇంకా ఏదీ లేదు. దాన్ని హింసించే మృగం మటుకు ఇంకోటి లేదు. ఇది హింసించి ఇంకో దాన్ని దాన్ని వశం చేసుకుంటే కానీ దీన్ని హింసించి ఇంకొక మృగం అన్నది లేదు. అందుకే ఇప్పుడు మనకి జంతువులకి ఎవరు అంటే ఆ సింహాన్నే రాజుగా చెప్తారు. అంటే ఇక్కడ ఒక ఉపమానంలా చెప్పింది. పరమాత్మ యొక్క ఆధీనంలోనే సర్వం ఉన్నాయి, పరమాత్మ యొక్క వశంలోనే అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ శాకాహారంగా ఉన్నవి, మాంసాహారంగా ఉన్నాయి, ఆహారంగా కొన్ని కొన్ని మనం పదార్థాలు తీసుకుంటూ ఉంటున్నాము. అయితే ఏది తీసుకుంటే ఎందుకు మనకి కాస్త ఈ మాంసాహారాన్ని తినద్దన్నారంటే, ఇవి వృత్తి అంటే ఇప్పుడు మనకి ఎంత మనుషులకి జ్ఞానం ఉన్నప్పటికి కూడా ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇది మంచిది, ఇది చెడ్డది అన్న జ్ఞానం ఉండి కూడా, విచక్షణ ఉండి కూడా కొన్ని కొన్ని మనం అధర్మాలకి పాల్పడుతూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని సహజంగా ఉన్నాయి మనలో వికారాలు. ఇవి తగ్గించుకుంటే కదా నేను సత్మార్గంలో వెళతాను, సాత్వికంగా ఉంటాను. అయితే దీన్ని ఆహార దగ్గర నుంచి ప్రతి దాంట్లో నేను నియమంగా ఉండాల్సిందే. ఎందుకంటే నేను స్వతహాగా అంతలాగా నేను పట్టుకుని ఉండలేను. మళ్ళీ నాకు కొద్దిగా ఏదన్నా సంపర్కం కలిగినా దాని ప్రభావం నా మీద అతిగా చూపిస్తున్నందుకు నాకు ఏ సంపర్కం ఉంటుందో, నా లోపలికి వెళ్ళే ఆహారం దగ్గర నుంచి, నా చుట్టుపక్కల పరిసరాల దగ్గర నుంచి, నేను తినేది, నేను చూసేది, వినేది, ఇవన్నీ నేనంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే శాకాహారం అన్నది నిత్యము ఆనందాన్ని ఇస్తుంది. కానీ అది కాకుండా ఈ మాంసాహారం తింటే నీకు ఆనందం దూరం అయిపోతుంది. ఎందుకు ఆనందం దూరం అయిపోతుంది? వికారాలు ఎక్కువైపోతాయి, అంతకు మించి ఏం లేదు. నీ మీద నీకు ఆధీనం ఉన్నప్పుడు ఆహారంలాగా ఏది దొరికితే అది తీసుకున్నప్పుడు దాని ప్రభావం నీ మీద లేకుండా ఉండే అంత ఉన్నతంగా నువ్వు ఉండగలిగినప్పుడు తీసుకోవచ్చు. అలా మనం ఉన్నామా? వకారః శక్తిరమృతం మేలనం శివ ఉచ్యతే తస్మాదేవం స్వాత్మామానం శివం కృత్వా చార్యయచ్చివం తస్మాద్దూలనం పూర్వం త్రిపుండ్రం ధారయేత్ పరం పూజకాలే హి సజ్జలం శుద్ధ్యర్థం నిర్జలం భవేత్. అందుకే ఇక్కడ మనం ఇకారము అర్థము పురుషుడు, వకారానికి అర్థము అమృత స్వరూపమైన శక్తి రూపము. వీటి సమ్మేళన రూపమే పరమేశ్వరుడు. ఈ రూపము భగవంతుడైన శివుడు తన ఆత్మయందే దాన్ని పూజింపాలి. అందుకే ఇక్కడ ఏదైతే సమ్మేళ అంటే కలిపే ఉంటుంది, అలానే అక్కడ అందుకే శివశక్తి యుక్తంగానే ఎప్పుడూ పూజ జరగాలి. లక్ష్మీ సమేతంగా విష్ణుని ఆరాధించాలి, విడివిడిగా కాదు, రెండు కలిపే. అందుకే మొదట తన అంగములకి భస్మాన్ని లేపనంగా చేసుకోవాలి. ఏవైతే మనకి
ఈ శరీరంలో ఉన్నవి అష్ట అంగాలు అంటాం. వీటినన్నిటినీ కూడా భస్మంతో లేపనంగా చేసుకోవాలి. ఆ చేసుకున్న తర్వాత మళ్ళీ నుదుటి మీద ఉత్తమమైన త్రిపుండ్రాన్ని మనము ధరించాలి. ఏదైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సృష్టికి స్థితికి అలాగే లయానికి ప్రతీకగా ఉన్న ఆ పరమాత్మ యొక్క రూపం, దీన్ని మనం ధరిస్తున్నాము. పూజా సమయంలో భస్మాన్ని నీటితో కలిపి దాన్ని మనం ధరించాలి. ద్రవ్యశుద్ధి కోసం మళ్ళీ జలాన్ని వినియోగించకుండా ఆ భస్మాన్ని మనం వినియోగించాలి. దివా వా యది వా రాత్రౌ నారీ వాత నరోపివా పూజ్యార్థ సజలం భస్మ త్రిపుండ్రేనేవ ధారయేత్. ఇలా పగలు కానీ రాత్రి కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ పూజ చేసే సమయంలో కానీ ఈ భస్మాన్ని మాత్రం నీటితో సంపర్కంతో దాన్ని చక్కగా నీటిలో వేసి దాన్ని త్రిపుండ్రాలుగా నుదుటి మీద ధరించాలి. త్రిపుండ్రం సజలం భస్మా ధృత్వా పూజాం కరోతి యః శివ పూజా ఫలం సాంగం తస్యేవా హి సునిశ్చితం. ఈ భస్మధారణ అలా చేసి ధరించాలి. నీటితో మిశ్రితమైన దాన్ని భస్మాన్ని నువ్వు త్రిపుండ్రాలుగా ధరించేటప్పుడు ఆ వ్యక్తి శివ పూజ చేస్తే, అంటే ఇక్కడ సాంఘం అంటారు, ఫలితం అన్నది నీకు వెంటనే లభిస్తుంది. అంటే అంగాలకి లేపనం చేసుకుని నుదుటి మీద ఇలా భస్మాన్ని ధరించి, అది కూడా భస్మం నీటితో సంపర్కం కలిగి దాన్ని చక్కగా, అది ఎక్కువసేపు ఉంటుంది. పొడి విభూతిని మనం ఎప్పుడైతే ధరించామంటే కాస్త అటు ఇటు తిరిగేసరికి రాలిపోతుంది, పోతుంది. ఇలా నీటి సంపర్కంలో చక్కగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ కాలం ఉంటుంది. దాని సంపర్కం వల్ల నువ్వు వృద్ధి చెందుతున్నావు కాబట్టి అలా ధరించి ఎవరైతే ఆ పూజని చేస్తున్నారో వాళ్ళకి ఫలితం ఎలా లభిస్తుంది, వెంటనే లభిస్తుంది. అది సత్యం. అందుకే అందులో ఎటువంటి ఇంకా వేరే జరిగేది లేదు. అంటే నీకు ఇది కావాలన్న కోరికన్న ధరించడం నేర్చుకో. ధరించాక ఏమవుతుందంటే కోరిక లేని స్థితికి వెళ్ళిపోతావు. ద్రవ్యశుద్ధి కొరకేమో లేకుండా నిర్జలంగా భస్మాన్ని వాడుకోవాలి. గుణాతీతుడు, సర్వాతీతుడు, కాలాతీతుడు, అన్నీ అతీతంగా ఉన్న పరమాత్మను నాలో ఉన్న వికారాలు తొలగించుకోవటానికి నేను పూజించుకుంటున్నాను. అందుకు నేనేం చేయాలి, ఇలా ధరించి అప్పుడు పూజ చేయాలి. అందుకు ఫలితం నీకు వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు వెంటనే వస్తుందంటే ఇది ధరించాక కూడా నేను ఏమైనా పిచ్చ పనులు చేశానంటే ధరించినంత మాత్రం నా పిచ్చ పనుల ఫలితం నాకు రాదా, అది కూడా వస్తుంది. పుణ్యం ఎంత త్వరగా వచ్చిందో పాపం కూడా అంతే వచ్చి తొందరగా పట్టుకుంటుంది. అందుకని ఆ ధరించేటప్పుడు దృఢ నిశ్చయంతో ఉండాలి. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు. భస్మం ధరించినంత మాత్రాన నీకు ఆ సంపర్కంతో పుణ్యం వస్తుంది అంటే అది పెట్టేసుకుని ఏ పాపం అన్నా చేయటానికి వెళ్ళిపోతానన్న భావన ఉండకూడదు. భస్మ వై శివమంత్రేణ ధృత్వా ఉచ్చాశ్రమీ భవే శివాశ్రామితి సంప్రోక్త శివేక పరమో యతః. అయితే ఇలా ఆ మంత్రయుక్తంగా దాన్ని భస్మాన్ని ధరించాలి. బ్రహ్మచర్యలో అంటే 4 ఆశ్రమంలో ఉన్నవారు కూడా భస్మాన్ని ధరించాలి. భస్మాన్ని ధరించేటప్పుడు మంత్రాన్ని ఉచ్చరిస్తూ ధరించాలి. బ్రహ్మచర్యలో ఉన్న, గృహస్థలో ఉన్న, వనప్రస్థలో ఉన్న, సన్యాసంలో ఉన్న, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా ఇలా మంత్రాన్ని ఉచ్చరిస్తూ ధరించడం అన్నది చాలా శ్రేష్టము. ఆ పరమాత్మ యొక్క కృప అన్నది నీకు విశేషంగా లభిస్తుంది. శివవ్రతే కనిష్టస్య నా శౌచం నా చాసూతకం లలాటే అగ్రే సితం భస్మ తిలకం ధారయన్నుధా. అలాగే ఇక్కడ ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా సరే అయితే ఆ పరమాత్మను ఈ భావంతో ధరించటము అంటే ఒక్కసారి శివ ఒక్క పరమశ్రేష్టంగా అప్పుడు వాడు అలా ధరించటం ద్వారా శివాశ్రమి అంటారు. అంటే ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా ఇది ఎప్పుడు నిత్యము ధరిస్తుంటే నువ్వు ఆ కోవకి చెందుతావు. సారైనా సరే ఆ పవిత్రమైన దాన్ని ఇది పరమాత్మ యొక్క సంపర్కాన్ని నాకు ఇస్తుందన్న భావంతో ఆ వ్రతంలో ఉన్నవాడు అంటే ఇంక ఎప్పుడు నిష్టగా అంతలాగా అశౌచంగా ఉన్నా సరే దోషమేమీ ఉండదు. కొన్ని ఇంట్లో ఎవరైనా పోయారంటే కొన్ని క్రతువులు చేయకూడదు, గుళ్ళకి వెళ్ళకూడదు అని అంటారు. కానీ దీన్ని ధరించడానికి అశౌచం ఏమీ లేదు. ఇది నిత్యము ధరించాలి. ఆహారం తింటాం మానేస్తున్నావు, గాలి పీల్చడం మానేస్తున్నావు, మనం ఇతరవన్నీ ఏమన్నా వ్యామోహాలు మానేస్తున్నామా, లేదు. అందుకని ఈ భస్మాన్ని మాత్రం నిత్యము ధరించాలి, నిష్టతో ధరించాలి. లేదు అంటే ఏం లభిస్తుంది, అశౌచంగా ఉన్న దోషం ఏదుందో అది లభిస్తుంది. సూతకాల దోషాలు అటువంటివి కూడా లభిస్తాయి.
స్వాహస్తాదా గురుహస్తాద్వా శివభక్తస్య లక్షణం గురానృందాం ఇతి ప్రోక్తో గురుశబ్దస్య విగ్రహః. ఆ లలాటం మీద అగ్రభాగంలో ఎవరైతే అతని చేతులతో లేకపోతే మన చేతులతో మనం పెట్టుకున్న గురువు మనకి పెట్టిన ఆ భస్మము అలాగే మళ్ళీ అంటే ఇప్పుడు మనకి లభించలేదు. అయితే ఇక్కడ ఈ శ్వేతభస్మం దాన్ని తిలకంలా ఎవరైతే పెట్టుకుంటున్నారో ఈ భస్మం మనకి ధరించలేదైతే భావన మాత్రంతో, ఎలా అయితే సాయి సచ్చరిత్రలో ఆ పరమా బాబాది విభూతి ఇద్దాము అంటే అక్కడ ఆయన దగ్గర లేదు, అవసరానికి వచ్చింది, బిడ్డకు ఆరోగ్యం బాగలేదని ఎవరైనా వెళ్తే అక్కడ దొరికిన మట్టినే బాబాని నామాన్ని ఉచ్చరిస్తూ ఇదే విభూదిగా తననే నుదిటి మీద ధరించి ఇప్పుడు మీ అమ్మాయికి స్వస్థత కలుగుతుంది అని పంపించేస్తాడు. అలాగే ఆ మట్టిని తీసుకుని తిలకంలా పెట్టుకున్న భక్తి ఉండాలి. అందుకే భక్తుడు యొక్క లక్షణం ఏంటంటే అది నిత్యం ధరించాలి. గురువు చేతులతో అయినా మన చేతులతో అయినా సరే, అది ఎప్పుడు దొరకపోతే మళ్ళీ ఈ మట్టితో అయినా సరే. అంటే భక్తి అన్నది ఏంటి అంటే భావన మాత్రంతో మనకి ఫలితాలు ఎందుకు మారిపోతున్నాయి అంటే అంత శ్రేష్టమైనది లభించినా దాని తత్వం నీకు తెలియనప్పుడు, దానివల్ల నీకు ప్రతిఫలాన్ని పొందకుండా అది పెట్టుకుని కూడా నువ్వు ఇంకా వికారాలతోనే ఉంటున్నావు అంటే దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. మనలో ఉన్న గుణాలను తొలగించుకోవటానికి, మనలో ఉన్న వికారాన్ని తొలగించుకోవటానికి దీన్ని నేను వినియోగిస్తున్నాను. ఎందుకంటే స్వతహాగా నాకు కొన్ని దుష్ట గుణాలతో ఉన్నట్టుగా నేను వ్యవహరిస్తున్నాను. నాలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, నాలో కొన్ని వికారాలు ఉన్నాయి, అశుద్ధంగా నేను వ్యవహరిస్తున్నాను. నా వాక్కు దగ్గర నుంచి, నా చూపు దగ్గర నుంచి, నా ఇంద్రియాల యొక్క వ్యామోహాలకి లోబడిపోతున్నాను, కానీ వాటిని నేను నియంత్రించలేకపోతున్నాను. ఇవన్నీ తొలగించడానికి భక్తితో ఎవరైతే, అందుకే ఇక్కడ శివభక్తి యొక్క లక్షణం ఏంటంటే దాన్ని ధరించటం. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 18 చాప్టర్లో 83 శ్లోకాస్ సంపూర్ణం.